హాయ్ హలో వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్. సో ఈరోజు మరి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏందో మనం చూద్దాం ఇప్పుడు. సో రాజ్యసభకు సుధామూర్తి గారిని నామినేట్ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. సో మనకి రాజ్యసభ అంటే మనకి ఎగువ సభ మరియు దిగువ సభలు, పార్లమెంట్లో ఎగువ సభ దిగువ సభ. ఎగువ సభకు నామినేట్ చేసినప్పుడు ప్రెసిడెంట్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 క్లాస్ 2 ప్రకారం మనకి నామినేట్ చేస్తారు. రాష్ట్రపతి నామినేషన్ అనేది 4 రంగాలలో విశిష్ట సేవలు చేసిన వ్యక్తులు ఎవరు ఉంటారో వాళ్ళని నామినేట్ చేయడం జరుగుతుంది. మొత్తం 12 మందిని నామినేట్ చేస్తే ఆ 4 రంగాలు ఏ రంగాలంటే సాహిత్యం, కళలు, సైన్సు, సామాజిక సేవా రంగం. సో ఈ 4 రంగాలలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తుల్ని రాజ్యసభకు నామినేట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే మరి సుధామూర్తి గారిని, మరి ఈమె విద్యారంగంలో, సామాజిక రంగంలో ఎనలేని కృషి చేస్తున్నారు. ఓకే, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ ద్వారా ఈమె సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్నారు. కాబట్టి ఈమెని మరి మార్చి 8 ఉమెన్స్ డే సందర్భంగా మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈమెని రాజ్యసభకు నామినేట్ చేయడం జరిగింది. సో ఈమె మరి ఎర్లీ టైంలో మరి మనకి సుధామూర్తి గారు మనకి 1950 ఆగస్టు 19న కర్ణాటకలో ఉన్న హవేరీలో చిగ్గావిలో జన్మించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ 1970స్లో ఈమె వివాహం నారాయణమూర్తి గారితో వివాహం జరిగింది. 1981లో స్థాపించిన ఇన్ఫోసిస్ కంపెనీకి సుధామూర్తి సహ వ్యవస్థాపకురాలన్నమాట. ఆయన భర్తతో కలిసి, నారాయణమూర్తి గారితో కలిసి ఇన్ఫోసిస్ని స్థాపించడం జరిగింది. సో ఇన్ఫోసిస్ స్థాపించే కార్యక్రమం ప్రారంభంలో 10,000 రూపాయలని మరి తన భర్తకి ఇచ్చేసి ప్రోత్సహించడం జరిగిందనమాట. నెక్స్ట్ ఈమె ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో BE తర్వాత మాస్టర్స్ చేసిన తర్వాత ఈమె టెల్కోలో టాటా ఇంజనీరింగ్ లోకోమోటివ్ కంపెనీలో ఉద్యోగం చేయడం జరిగింది. సో నెక్స్ట్ 2006లో పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మరి 1996లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్థాపించి ఈమె సామాజికంగా ఈమె సేవ చేయడం ప్రారంభించారనమాట. నెక్స్ట్ సో ఈమె రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయండి. సో దాంట్లో వైజ్ అండ్ అదర్వైజ్ అని ఇట్లాంటి కొన్ని పుస్తకాలు ఉన్నాయి. దిస్ ఇస్ అబౌట్ సుధామూర్తి గారి గురించి. మనకి ఈ మధ్య కాలంలో మనకి బ్రిటన్ ప్రధానమంత్రి అయిన రిషి సునాక్ ఎవరైతే రిషి సునాక్ ఈమె సుధామూర్తి గారి అల్లుడు అనమాట. సో అక్షతామూర్తి భర్త ఋషి, అంటే అక్షతామూర్తి సుధామూర్తి గారి కూతురు. ఓకే, నెక్స్ట్ అన్నారం పార్వతీ బ్యారేజ్ను పరిశీలించిన ఎన్డిఎస్ఏ. సో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, NDSA అని అంటాం మనం. ఇది మనకి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న అంశాలు అయితే ఎక్కువగా పేపర్లో మనకి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వస్తున్నది. సో ఈ అన్నారం పార్వతీ బ్యారేజీలని NDSA ఏం చేసిందంటే NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పార్వతీ బ్యారేజ్ మరియు అన్నారం బ్యారేజ్, సుందిల్ల బ్యారేజ్ ఏవైతున్నాయో వీటి యొక్క సేఫ్టీ ఏ విధంగా ఉందనేది వీటి పరిశీలన చేస్తారు అనమాట. సో అంతవరకు మనకి ఇంతకుమించి మనకు అవసరం లేదు. NDSA అనేది ఇది నేషనల్ సెంట్రల్లో జలశక్తి మంత్రిత్వ శాఖ ఏదైతుంది దాని అండర్లో పనిచేస్తున్న విషయం మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సిలిండర్ ధర 100 రూపాయలు తగ్గింపు, నారీ శక్తికి లబ్ధి చేకూరుతుందన్న ప్రధాని మోదీ. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలకు శుభవార్త. 14.2 kgల వంట గ్యాస్ సిలిండర్ ధరను 100 రూపాయలకు తగ్గిస్తూ శుక్రవారం ప్రకటించింది. తగ్గిన ధర వెంటనే అమల్లోకి వచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. సో ధర తగ్గింపుతో ఢిల్లీలో 14.2 kgల గృహ వినియోగ LPG సిలిండర్ ధర 800 రూపాయలకు 3 రూపాయలకు దిగి వచ్చిందని, స్థానిక పన్నుల్లో వ్యత్యాసాలను బట్టి రాష్ట్రాల ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని దేశీయ ఇంధన ధరలకు ప్రామాణికంగా భావించి అంతర్జాతీయ చమురు గ్యాస్ ధరలు స్వల్పంగా కిందకు దిగి వచ్చినట్టు
కారణంగానే ఎల్పిజి ధర తగ్గించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సో ఈ విధంగా ప్రభుత్వం ఎల్పిజిపై ₹100 తగ్గించింది. దేశవ్యాప్తంగా కోట్లాది గృహాలకు ముఖ్యంగా నారీ శక్తికి ఈ నిర్ణయం లబ్ధి చేకూరుతుందని ప్రధాని తెలియజేయడం జరిగిందన్నమాట. ఓకే, రైట్. సో మనకి తెలిసిందే ఈ గ్యాస్ అనేది, ఎల్పిజి గ్యాస్ అనేది మనకి ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనే స్కీమ్ ద్వారా మనకి ఉచిత కనెక్షన్ పొందిన గ్రామీణ ప్రాంత పేదలకు మాత్రమే ఒక్కో సిలిండర్పై ₹300 వారి బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయని. సో దీని ద్వారా మనకి దాదాపుగా ఈ ఉజ్వల యోజన ద్వారా దేశవ్యాప్తంగా ఎల్పిజి వినియోగదారులు 33 కోట్ల పైగా ఉన్నారని, ఉజ్వల పథకం లబ్ధిదారులు దాదాపు 10 కోట్ల మంది ఉంటారని చెప్పేసి మనకి 2020 నాటికి మనకి దాదాపుగా 8 కోట్ల మంది మహిళలు ఈ ఉజ్వల యోజన అనే పథకం ద్వారా ఎల్పిజి గ్యాస్ని ఉచితంగా పొందుతున్నారని చెప్పేసి మనం ఆల్రెడీ చదువుకున్నాం. సో ఇప్పటికీ దాదాపుగా ఉజ్వల యోజన ద్వారా లబ్ధిదారులు దేశంలో 10 కోట్ల మంది ఉంటారని చెప్పేసి, ఈ ఉజ్వల యోజన పథకం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు 10 కోట్ల మంది ఉన్నారనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ $625.63 బిలియన్ ఫారెక్స్ నిల్వలు. మార్చి 1తో ముగిసిన వారానికి మన విదేశీ మారక ఫారెక్స్ నిల్వలు $6.55 బిలియన్ పెరిగి $625.63 బిలియన్ చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఓకే, సో ప్రస్తుతము $625.63 బిలియన్ చేరుకున్నది ఫారెక్స్ నిల్వలు, భారతదేశం యొక్క ఫారెక్స్ నిల్వలు ఇవి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో భారత్కు మిజిల్స్ రుబెల్లా ఛాంపియన్ అవార్డు అనమాట. భారత్కు మిజిల్స్ రుబెల్లా ఛాంపియన్షిప్ అవార్డు, భారత్కు ప్రతిష్టాత్మక మిజిల్స్ రుబెల్లా ఛాంపియన్ అవార్డు లభించింది. తట్టు, మిజిల్స్, రుబెల్లా వంటి అంటువ్యాధులను రూపుమాపడంలో భారత్ చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. అమెరికా వాషింగ్టన్లోని రెడ్ క్రాస్ సంస్థ ప్రధాన కార్యాలయంలో భారత రాయబారి సుప్రియా రంగనాథన్ ఈ అవార్డును అందుకోవడం జరిగింది. ఓకే, సో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మరియు అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థలతో పాటు వివిధ సంస్థలు ఈ సంయుక్తంగా ఈ అవార్డును అందిస్తున్నాయి అన్నమాట. తట్టు, రుబెల్లాను నియంత్రించడంలో భారత్ అద్భుతమైన ప్రగతిని సాధించిందని, ప్రజారోగ్యం పట్ల భారత్కు ఉన్న నిబద్ధతను చిన్నారుల్లో అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టడంలో భారత నాయకత్వాన్ని కొనియాడడం జరిగింది. సో దీని ఫలితంగా అంటువ్యాధులు నియంత్రించే దిశగా చేస్తున్న ప్రయత్నాల ఫలితంగా గత ఏడాదిలో 50 జిల్లాల్లో ఒక తట్టు కేసు, 226 జిల్లాల్లో ఒక రుబెల్లా కేసు కూడా బయటపడలేదని ప్రకటనలో వివరించడం జరిగింది. సో దీనికి ఈ మిజిల్స్కు మరియు రుబెల్లా ఛాంపియన్ అవార్డుని ఎవరెవరు ఇస్తుంటే WHO మరియు అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ ఏదైతుందో ఈ రెండు కలిపి ఈ అవార్డులు ఇస్తే విషయాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పాకిస్తాన్ అధ్యక్షుడిగా మరోసారి ఆసిఫ్ అలీ జర్దారీ, పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ మరోసారి ఆ దేశ అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. సో ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మద్దతుతో PML నేత షహబాజ్ షరీఫ్ ప్రధానిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిరు, మనకు ఆ విషయం తెలిసిందే. సో పాకిస్తాన్ అధ్యక్షుడిగా మరోసారి ఆసిఫ్ అలీ జర్దారీ, మరియు రీసెంట్గా పాకిస్తాన్ ఎన్నికలు ముగిసినాయి కాబట్టి మరి PML ఎవరైతే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మద్దతు PML నేత షహబాజ్ షరీఫ్ ప్రధానిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిరని మనం ఇంతకుముందు చదువుకున్నాం. 20,000 వ్యవసాయ బోర్లకు సౌర విద్యుత్తు, PM కుసుమ్ పథకంలో 30% రాయితీ ఇస్తామన్న కేంద్రం, రాష్ట్రం సైతం ఇవ్వాలని సూచన, ఆసక్తి చూపే రైతులను గుర్తించే పనిలో TS రెడ్కో. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా 20,000 వ్యవసాయ మోటార్లకు సౌర విద్యుత్ ఏర్పాటుకు మనకి PM కుసుమ్ పథకంలో రాయితీ ఇస్తామని కేంద్రం తెలిపింది. తెలంగాణలో 29 లక్షల వ్యవసాయ బోర్లకు సాధారణ కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. వీటికి రోజుకు 10 కోట్ల యూనిట్ల పైగా కరెంటు డిస్కును సరఫరా చేస్తున్నాయి. సో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రయోగాత్మకంగా 20,000 వ్యవసాయ మోటార్లకు మరి ఈ సౌర విద్యుత్ ఏర్పాటుకు PM కుసుమ్ పథకం ద్వారా
ఈ రాయితీ ఇప్పిస్తామని కేంద్రం తెలిపింది. సో దీంట్లో మనకి ఈ కుసుమ్ పథకం ఏదైతే ఉందో దీంట్లో మనకి కాంపోనెంట్ సి విభాగం కింద ఒక్కో బోరుకు 5 కిలోవాట్ల సామర్థ్యంలో సౌర ఫలకాలు ఏర్పాటయ్యే వ్యయంలో 30% రాయితీ ఇస్తామని కేంద్రం తెలిపిందనమాట. ఓకేనా. ఈ పిఎం కుసుమ్ అనేది చాలా పాత పథకమే. సో ఈ పథకం కింద ఆటోమేటిక్గా 30% రాయితీ ఇస్తామని చెప్పేసి కేంద్రం ప్రకటించింది. 20,000 వ్యవసాయ భూములకు తెలంగాణలో దీన్ని ప్రయోగాత్మకంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి దీంట్లో ఇవ్వడం జరిగింది. పట్టణ గృహాలకు కేంద్రంతో కలిసి అడుగులు. మనకి గృహలక్ష్మి ఏదైతే మనకి తెలంగాణ గవర్నమెంట్ గృహలక్ష్మి అనే ఒక స్కీమ్ తీసుకొస్తుందో దాంట్లో భాగంగా పట్టణ గృహాలకు కేంద్రంతో కలిసి ఇందిరమ్మ ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వ యోచన. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి పట్టణాల్లో నిర్మించే గృహాలకు కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఈ మేరకు కేంద్రం అమలు చేస్తున్న అందరికీ ఇల్లు పథకం కింద కొంతమేర నిధులను సమీకరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో దిస్ ఈజ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ ఇందిరమ్మ ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వ యోచన. అపోలో బ్రెయిన్ ట్యూమర్కు జాప్ ఎక్స్ శస్త్రచికిత్స. జాప్ ఎక్స్ పరికరాన్ని ఆవిష్కరిస్తున్న అపోలో హాస్పిటల్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి అండ్ ప్రొఫెసర్ జాన్ ఆర్ అడ్లర్ అపోలో బ్రెయిన్ ట్యూమర్కు జాప్ ఎక్స్ శస్త్రచికిత్స. దక్షిణాసియాలో తొలిసారి ఈ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చామని వెల్లడి. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో శుక్రవారం జాప్ ఎక్స్ గైరోస్కోపిక్ రేడియో సర్జరీ ప్లాట్ఫామ్ను ఆవిష్కరించారు. దక్షిణాసియాలో ఈ చికిత్సను అందుబాటులోకి తీసుకురావడం ఇదే తొలిసారని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ పరికరంలో రియల్ టైమ్ ఇమేజ్ గైడెన్స్ ధర 30 నిమిషాల్లో బ్రెయిన్ ట్యూమర్ చికిత్సను పూర్తి చేయవచ్చని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ సి ప్రతాప్ రెడ్డి వివరించడం జరిగింది. సో నెక్స్ట్ జమిలీ నివేదిక తుది మెరుగులు. మనకి జమిలీ అంటే ఒకేసారి అసెంబ్లీకి మరియు లోక్సభకు మరియు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. సో అది మనకి త్వరలో కేంద్రానికి సమర్పించడంపై ఉన్నత స్థాయి కమిటీ జమిలీ నివేదిక తుది మెరుగులు. మరి రాష్ట్రంలో రాష్ట్ర అసెంబ్లీలతో పాటు స్థానిక సంస్థలు కూడా అండి. ఇందులో లోక్సభ మరియు ఎమ్మెల్యే మరియు తర్వాత స్థానిక సంస్థలు ఈ మూడింటికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఒక ఉన్నత స్థాయి కమిటీ ఆ త్వరలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. సో దీంట్లో 2029 నాటికి దేశంలో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి వాటన్నిటికీ ఒకే ఓటర్ల జాబితా ఉండాలని సిఫారసు చేయనుందని జమిలీ ఎన్నికల కార్యరూపం దాల్చడానికి సిఫారసులు చేయడం కోసం మనకి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసిరు. సో 2023 సెప్టెంబర్లో ఏర్పాటు చేసిరు. దీంట్లో మరి ఈ జమిలీ ఎన్నికల నిర్వహణ చేయడం కోసం సాధ్యాలపై ఉన్న కొన్ని నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. సో ఈ కమిటీ కొన్ని ప్రతిపాదనలు తీసుకురావడం జరిగింది. ఏంటంటే అవి ప్రజాప్రాతినిధ్య చట్టంతో పాటు కనీసం 5 రాజ్యాంగం సవరణలు చేయాలని, ఆర్టికల్స్ను సవరించాల్సి ఉంటుందని, ఆర్టికల్ 83 పార్లమెంట్ యొక్క కాలపరిమితి, ఆర్టికల్ 85 లోక్సభను రాష్ట్రపతి రద్దు చేయడం, ఆర్టికల్ 172 రాష్ట్ర శాసనసభ కాలపరిమితి, ఆర్టికల్ 174 రాష్ట్ర అసెంబ్లీ రద్దు మరియు ఆర్టికల్ 356 రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన. ఈ ఆర్టికల్స్ని మనం సవరించినట్లయితే ఈ జమిలీ ఎన్నికలకు పాజిబిలిటీ ఉంటుందని చెప్పేసి మరి జమిలీ ఎన్నికల నిర్వహణపై ఈ కమిటీ రిపోర్టుని సబ్మిషన్ చేయడానికి సిద్ధంగా ఉందని, మరియు దీనికి లా కమిషన్ కూడా ఒక నివేదిక తీసుకొచ్చింది. అదేంటిదంటే ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై లా కమిషన్ కూడా తన నివేదికను దాదాపు సిద్ధం చేసిందని, జమిలీ ఎన్నికల కోసం రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఒక అధ్యయనం చేర్చాలని లా కమిషన్ సూచన అవకాశం ఉందని, 2029 నాటికి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో జరపడానికి వీలయ్యేలా మరి లా కమిషన్ ప్రభుత్వానికి అందజేయనుందని తెలుస్తుంది ఇక్కడ. ఓకే.
సో ఇది మనకి జమిలీకి సంబంధించిన పౌర హక్కుల సంఘానికి 50 వసంతాలు. మనకి సివిల్ లిబర్టీస్ కమిటీస్ అండి ఇవి. సో దీన్ని మనకి 1970s వచ్చినాయి. మనకి శ్రీకాకుళంలో రైతాంగ పోరాటం, శ్రీకాకుళంలో మనకి తెలిసిందే. మనకి శ్రీకాకుళంలో నక్సల్స్ ఉద్యమం మనకి శ్రీకాకుళం స్టార్ట్ అయిందని మనకు తెలుసు. నక్సల్బరీ అనే ప్రాంతంలో ఈ నక్సలైట్ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. నక్సల్బరీ అనేది పశ్చిమ బెంగాల్లో ఉండి అక్కడ నుంచి శ్రీకాకుళం రావడం. ఈ శ్రీకాకుళంలో 1970s తొలి దశకంలో శ్రీకాకుళంలో రైతాంగ పోరాటం స్టార్ట్ అవుతుంది. సో దానికి స్ఫూర్తిగా 1973లో డిసెంబర్ 23న గుంటూరులో ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ఏర్పాటవుతుంది అనమాట. సో మార్చి 2న హైదరాబాద్లో జరిగిన సభలో శ్రీశ్రీ అధ్యక్షుడిగా పత్తిపాటి వెంకటేశ్వర ప్రధాన కార్యదర్శిగా నిర్మాణ రూపాన్ని సంతరించుకుందనమాట. శ్రీశ్రీ మరియు అధ్యక్షుడిగా పత్తిపాటి వెంకటేశ్వర్లు వీళ్ళు ఏపీసీఎల్సీ అంటే ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీస్ని వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సో తర్వాత ఇది మరి కాలక్రమంలో ఏమైందంటే కొత్త రూపాలు సంతరించుకుందనమాట. ఎందుకంటే వీళ్ళ యొక్క ఉద్దేశమైన ప్రాథమిక హక్కులు కాపాడాలని చెప్పేసి ఇక్కడ పౌర హక్కులు నియంత్రిత పోకడ ఏవైతున్నాయో పౌర హక్కులను అణచివేయడానికి చూస్తున్న ఈ పెట్టుబడిదారి విధానం ఏదవుతుందో వాళ్ళని ప్రశ్నించడం మీద ఒక మేధావి వర్గం వచ్చింది. తర్వాత కాలంలో ప్రొఫెసర్ హరగోపాల్ మరి కోదండరామ్ ఇట్లాంటి వాళ్ళు ఒక మేధావి వర్గం కూడా బయటకు వచ్చి ప్రశ్నించడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో మనం పేపర్ చూస్తున్న సాయిబాబా కానీ, ప్రొఫెసర్ సాయిబాబా కానీ, లేకపోతే వరవర్రావు కానీ వీళ్ళందరూ కూడా దీంట్లో చాలా కాలం వరకు కొంతకాలం పనిచేయడం జరిగింది. సో మనం లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇక తర్వాత మళ్ళీ అది సిడిఆర్ఓగా రూపుదాల్చడం జరిగింది, తర్వాత సిఎల్సీగా రూపుదాల్చడం జరిగింది. బట్ మనకి పౌర హక్కుల సంఘం 1970s వస్తే 1973లో మనకి మార్చి 2న మనకి శ్రీశ్రీ అధ్యక్షుడిగా శ్రీ పత్తిపాటి వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శిగా ఈ ఏదైతే సివిల్ లిబర్టీస్ కమిటీస్ ఇవి ఏర్పాటైన మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. దీనికి మూలాలు అంటే ఎక్కడంటే పశ్చిమ బెంగాల్లో నక్సల్బరీ ప్రాంతంలో నక్సల్బరీ ఏరియాలో నక్సలైట్ ఉద్యమం స్టార్ట్ అవ్వడం, అక్కడ నుంచి అది ఇటువైపు ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రావడం అనేది, శ్రీకాకుళం రావడం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్. ఓకే, సో పల్లెల ముంగిట ధాన్యాలు. సో ఇక్కడ మనకి సహకార రైతుల కోసం ప్రపంచంలో అతిపెద్ద ధాన్య నిల్వ పథకాన్ని ప్రధాని మోదీ ప్రకటించి దీని కింద సహకార రంగంలో వచ్చే 5 ఏళ్లలో 1.25 లక్షల కోట్ల పెట్టుబడులతో 7 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను నిల్వ చేయడానికి కోసం గిడ్డంగులు ఇతర వస్తువులను సమకూర్చాలని సంకల్పించడం జరిగింది. దానికి ఆల్రెడీ నిన్న మొన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ వీటికి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ పథకం అనేది ఏంటంటే ఆహార భద్రతకు, అన్నదాతల ఆదాయాల పెంపుకు దోహదపడతాయి. మనకి ఆహార భద్రత అంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013, ఆహార భద్రత చట్టం 2013 గుర్తుకు రావాలి. మనకి 7 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల నిల్వలకు గిడ్డంగులను ఏర్పాటు చేయాలనే విషయాన్ని ఇక్కడ మనకి అంటే ఆల్మోస్ట్ అంటే ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించిన గిడ్డంగుల నిల్వలు పెంచాలంటే ఆహార ధాన్యాల నిల్వలు పెంచాలనే అంశం ఇక్కడ మనకు ప్రతిపాదనకు వస్తుందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మేధో హక్కుకు సరైన గుర్తింపు. ఇక్కడ సింపుల్ అండి. ఇక్కడ మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనం తయారు చేసినాక ఆ ప్రోడక్ట్కి ఒక పేటెంట్ హక్కుని పొందినట్టయితే దానికి ఆ రైట్స్ అనేవి మనకు ఉంటాయి అన్నమాట. దాని కాపీ రైట్స్ అనేది మనం ఉంచుకున్నట్లయితే మనకి దాన్ని ఎవరూ దొంగలించకుండా ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని దాన్ని మనం కాపాడిన వాళ్ళు అవుతాం. సో ఇక్కడ మనకి ఈ మధ్య కాలంలో మనకి జిఐ ట్యాగ్స్ రావడం జరుగుతుంది. ఓకే, లక్క గాజులకి మనకి చార్మినార్ లాడ్ బజార్లో తయారయ్యే లక్క గాజులకి ఈ మధ్య మనం జిఐ ట్యాగ్ రావడం జరిగింది. సో ఈ విధంగా మనకి మేధో హక్కుకు సరైన గుర్తింపు అంటే మనం ఎంతో శ్రమకు వచ్చి నూతన ఆవిష్కరణ ఒకదాన్ని రూపొందించినప్పుడు దానికి సరైన ఒక కాపీ రైట్స్ ప్రభుత్వం నుంచి లభించినట్లయితే దాన్ని మన మార్కెట్లోకి మనం ఒక పద్ధతి ప్రకారం దాన్ని తీసుకెళ్ళి వినియోగదారులకి కరెక్ట్గా ఒక ప్రాసెస్లో మనం అందించవచ్చు అనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో ఇక్కడ మనకి కాపీరైట్ యాక్ట్ 1957, పేటెంట్ చట్టం 1970, ట్రేడ్ మార్క్ యాక్ట్ 1999, డిజైన్ చట్టం 2000 ఇవన్నీ కూడా దేని కింద పనిచేస్తున్నాయంటే పారిశ్రామిక సంపత్తి ప్రోత్సాహక విభాగం డిఐపిపి అని అంటాం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ అనే సంస్థ వీటిని తీసుకెళ్తుంది. మనకి పుస్తకాలు కానీ
పాటలు, సినిమాలు, వెబ్ కంటెంట్, కళాకృతులు వీటన్నిటికీ ఒక్కొక్క రకమైన కాపీరైట్ ఉంటుందన్నమాట. ఓకే. సో ఆ కాపీరైట్ని కానీ మనం చేసుకున్నట్టయితే మనకు సంబంధించిన అంశం అనేది మన పేరు మీద ఉండడమే కాకుండా వినియోగదారులు దాన్ని కరెక్ట్ ప్రాసెస్లో వినియోగించుకోవడానికి అవకాశంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. లిథియం నిల్వలే లక్ష్యంగా ఇక్కడ శిలాజ ఇంధనాలకు దూరంగా జరుగుతూ ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు దృష్టి సారిస్తున్నాయి. లిథియం మూలకానికి భారీగా గిరాకీ పెరుగుతుంది. ఇక్కడ మనం చైనా నుంచి మనం ఆల్మోస్ట్ మనం 57% మనము 54% మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మనం వాడుతున్న లిథియంలో ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న లిథియంలో 54% మనం చైనా నుంచి మనం గ్రహిస్తామన్న విషయం చూడాలి ఇక్కడ. కానీ అర్జెంటీనాలో లిథియం అన్వేషణకు భారత్కు చెందిన ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఏదైతే ఉందో కాంజీ విదేశ్ ఇండియా లిమిటెడ్ KABIL ఏంటిదంటే అది KABIL కాంజీ విదేశ్ ఇండియా లిమిటెడ్. ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ అర్జెంటీనా దేశంలో లిథియం అన్వేషణకు ఇక్కడ మన భారత్ చెందిన ప్రభుత్వ రంగ సంస్థ అనుమతి లభించిందనమాట. ఇండియా అర్జెంటీనాల మధ్య ఒప్పందం గురింది. ఈ మనం కొనుగోలు చేస్తున్న వాటిలో 54% చైనా నుంచి తీసుకోవడం. ఈ విధంగా మనం డ్రాగన్ దేశం పైన మనం ఆధారపడటం అనేది మన FDS ఖర్చు చేసుకోవడమే. సో దీనికి అనుకూలంగా మరి ఈ విధంగా ఒక ప్రభుత్వ రంగ సంస్థ లిథియం అన్వేషణ చేపట్టడం అనేది, మైనింగ్ ప్రాజెక్టును దక్కించుకోవడం అనేది భారతదేశం నుంచి ఇదే తొలిసారి. ఈ ప్రాజెక్టు వ్యయం దాదాపు 200 కోట్లు ఉంటుందని చెప్పి ఇక్కడ క్లియర్గా మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ అంతేకాకుండా మరి 2030 మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లక్ష్యం ఏదైతే ఉందో 2030 వరకు మనము ఈ ఇంధన రంగం అనేది మనము సుస్థిరాభివృద్ధి లక్ష్య ప్రకారం 2030 నాటికి ప్రపంచ శుద్ధ చౌక విద్యుత్తును అందరికీ అందించాలని చెప్పేసి ఈ లక్ష్యాలను మనం 2030లో ఉన్నాయి. కాబట్టి దానికి అనుకూలంగా మనము మరి ఈ నిల్వల్ని మనము మన ప్రభుత్వ రంగ సంస్థ అక్కడికి అర్జెంటీనాలో వెళ్ళి అక్కడ అన్వేషించడం అనేది ఇది ఒక శుభసూచకం అని చెప్పేసి, అంతేకాకుండా 2070 నాటికి నెట్ జీరో మనం సాధించాలని చెప్పేసి 2030 నాటికి 550 గిగావాట్ల శుద్ధత విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని చెప్పేసి, దీన్ని ఎట్లా అంటే పునరుత్పాదక మార్గాలు అవునా రెన్యూబుల్ న్యూ ఎనర్జీలో భాగంగా 500 గిగావాట్ల వరకు మనం పెంచుకోవాలని చెప్పేసి మరి సరఫరా చేయడానికి సంబద్ధంగా బ్యాటరీ నిల్వల వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడానికి మనకు లిథియం అనేది చాలా అవసరం. కాబట్టి మరి ఈ విధంగా లిథియం నిల్వలను మనం పెంచుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనము కొంత మనం ప్రపంచ దేశాల నుంచి చైనా నుంచి లాంటి దేశాల నుంచి మనం ఆధారపడటం అనేది తగ్గిపోతుంది అనేది ఇక్కడ ఆర్టికల్లో ఒక రైటర్ రాయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకి లిథియం వనరులు అధికంగా ఉన్న రెండో దేశం అర్జెంటీనా. ప్రపంచవ్యాప్తంగా లిథియం వనరులు అధికంగా ఉన్న దేశం రెండో దేశం అర్జెంటీనా అయితే 4వ అతిపెద్ద లిథియం ఉత్పత్తిదారు ఇదే. 4వ అతిపెద్ద ఉత్పత్తిదారు కూడా అర్జెంటీనానే. ఓకే. అంతేకాకుండా ఆస్ట్రేలియా, చిలీ, చైనా తొలి 3 స్థానాల్లో ఉన్నాయి అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ లిథియం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనండి. సో ఇవి ఈరోజు సంబంధించిన న్యూస్ మనకి. సో మళ్ళీ మనము ముఖ్యమైన వార్తలతోటి మళ్ళీ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ తోటి మళ్ళీ రేపటి క్లాస్లో కలుద్దాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.